సంబంధించి ఒక కేంద్రం ఉంది, ఒక దీవి ఉంది. ఆ దీవి ద్వారా కూడా సో అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ సరఫరా అంటే అక్కడ గల్ఫ్ కంట్రీలో ఉపయోగపడేటువంటి గ్యాస్, పెట్రోల్ తర్వాత అంతా కూడా 90% అక్కడ నుంచే వాళ్ళకి ఇరాన్ కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలకు అందజేసేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని పూర్తిగా ఇప్పుడు దానిపైన అమెరికా కన్నుపడింది. ఆ దీవిని మొత్తం ఆక్యుపై చేసేసుకొని అక్కడ నుంచి ప్రపంచవ్యాప్తంగా పూర్తి స్థాయిలో చమురుని కంప్లీట్ గా వాళ్ళ చేతిలోకి తీసుకోవాలన్నది అమెరికా ప్రధాన లక్ష్యం కనబడుతుంది. దీన్ని ప్రపంచ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. మనం అబ్జర్వ్ చేయొచ్చు, యుద్ధం స్టార్ట్ అయ్యి 5 days కి ముందు హర్ముజ్ జలసంధిని మేము కాపాడుతాం, మిగతా నాటో దేశాలని మాకు సపోర్ట్ చేయమంటే ఒక్క దేశం కూడా ముందుకు రాని పరిస్థితి ఉంది. ఎందుకు అంటే ఎగ్జాక్ట్లీ అండి, ఆమె వాళ్ళకి తెలుసు అంటే ట్రంప్ ఏం చేయబోతున్నాడు నెక్స్ట్ అంటే నాటో దేశాలు అక్కడ సపోర్ట్ చేసి కనుక వాళ్ళ యుద్ధ విమానం పంపించంటే వాళ్ళకి సంబంధం లేని యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తే తీవ్రమైన నష్టపోతారు. పైగా అక్కడ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీలకు వ్యతిరేకం అయిపోతారు. సో చమురు క్షేత్రాలకి మనకి ఎంత కాదనుకున్నా వెస్ట్ ఫీల్డ్ మొత్తం అంతా కూడా చమురే. ప్రపంచ దేశాలు ప్రతి ఒక్కటి ఏ సందర్భంలో అయినా సరే ఖచ్చితంగా ఇక్కడ డిపెండ్ కావాల్సిందే. సో కాబట్టి యుఎస్ చేస్తున్నటువంటి ఒక బిజినెస్ కు సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఒక్క యూకే మాత్రం తమకు సంబంధించినటువంటి 2 నేవీ షిప్లను అక్కడికి పంపించిన వెంటనే ఇక్కడ ట్రంప్ అనౌన్స్ చేశాడు, మేము చర్చలు జరుగుతుంది 5 days లో మొత్తం తేల్చేస్తామన్నాడు. సో ఇమాజిన్ అప్పుడు ఇరాన్కి యూకే పరిస్థితి ఏంటి, అక్కడ యూకే షిప్స్ పరిస్థితి ఏంటి అన్నది ఒకసారి ఆలోచించండి. కాబట్టి ట్రంప్ని నాటో దేశాలు కూడా ఎవరు నమ్మట్లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అమెరికా కేవలం బిజినెస్ కోసం మాత్రమే, ఆయిల్, ముడి చమురు దానిపైన పూర్తిగా ఆధిపత్యం చెలాయించడం కోసం మాత్రమే అమెరికా ప్రయత్నిస్తుంది అనేది ప్రపంచవ్యాప్తంగా జగమరిగిన సత్యం. అదంతా కూడా వివిధ దేశాలు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాయి కాబట్టి ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడు ట్రంప్ కూడా అదే పరిస్థితి, చాలా మందిని డిప్లాయ్ చేస్తున్నాడు. 15,000 మందిని ఇరాన్ అంటే ల్యాండ్ త్రూ వెళ్ళాలి అని చెప్పి శిశోర్లో గుండా ఇరాన్ లోకి వెళ్ళాలనే ల్యాండ్ ఆపరేషన్స్ చేయాలన్నటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అంటే సో ఆలోచించండి, ఇరాన్ కూడా వాళ్ళ మార్నింగ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, మా చమురు క్షేత్రాలకు సంబంధించి పూర్తిగా పట్టు సాధించడానికే ప్రయత్నం చేస్తున్నారు, ట్రంప్ చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని చెప్తున్నారు. సో మొదటి చెప్పాడు మా దగ్గర అణుకు సంబంధించిన అణుబాంబులు ఉంటాయి, అణు రియాక్టర్లు తయారు చేస్తున్నాం అన్నాడు. తనే స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇప్పుడు అసలు ఒక అణు రియాక్టర్ లేదు, ఏమీ లేదు అంటున్నాడు. మళ్ళీ వాళ్ళకి పెట్టిన 15 కండిషన్లో ఒక కండిషన్ ఏం పెట్టాడంటే అసలు అణు రియాక్టర్లకు సంబంధించి కానీ వాటిపైన ఎలాంటి రీసెర్చ్ చేయట్లేదని మీరు రాసి వాళ్ళు ఒప్పుకోలేదు అని చెప్తున్నాడు. అంటే ఒక రకమైన చమురు క్షేత్రాలపైన చమురు ప్రొడక్షన్ వాటిపైన పూర్తి స్థాయిలో గ్రిప్ సాధించాలన్నది వీళ్ళది ఒక మేజర్ కన్సర్న్ గా కనబడుతుంది. ఎందుకంటే రష్యా దగ్గర ప్లెంటీ ఆఫ్ క్రూడ్ ఉంది, చైనాకు సంబంధించి కూడా రష్యాకి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్షిప్ వల్ల వాళ్ళకు సఫిషియెంట్ గా సరిపోతుంది. సో నెక్స్ట్ ఎకానమీలో గ్రోత్ అయ్యేటువంటి కంట్రీలో చూస్తే రష్యా ఉంది, 3rd లార్జెస్ట్ ఎకానమీ ఇండియా ఉంది, చైనా ఉంది. కాబట్టి సో వీటికంటే మించి నెంబర్ 1 గా కొనసాగాలి అంటే ఖచ్చితంగా అమెరికా చమురు క్షేత్రాలపైన ఆవి పట్టుపైన పట్టుకోవాలి. సో అందుకనే ఇరాన్తో యుద్ధం కొనసాగిస్తోంది. బట్ ఇంట్రెస్టింగ్, మీరు పాయింట్ తీసుకొచ్చారు కాబట్టి అడిగే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఇరాన్ కూడా అదే స్టేట్మెంట్ ఇస్తుంది, ఒకవేళ నువ్వు కనుక మా ల్యాండ్ ఆపరేషన్కి వస్తే మేము వెళ్తాం, దుబాయ్ కావచ్చు లేకపోతే సీ షోర్ అంతా కూడా తీర ప్రాంతాలు ఏంటంటే దుబాయ్, ఖతర్, సౌదీ అరేబియా వీటి మీద మేము దాడి చేసి వాటిని ఆక్రమించేసుకుంటామని చెప్పి. సో ఒకవేళ ఇటువంటి పరిస్థితి వచ్చింది అనుకుందాం, దాదాపుగా మీరు మిడిల్ ఈస్ట్ మీద ఆధారపడ్డ భారతదేశం కాదు ప్రపంచానికి చాలా కీలకం. 20% ఎల్ఎన్జీ గ్యాస్ విషయంలో కావచ్చు లేకపోతే పెట్రోల్ విషయం ఇంధన విషయంలో కావచ్చు ఎంత ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి ఎందుకు గల్ఫ్ దేశాలు మాట్లాడలేదు, డిమాండ్ ఉందంటే సప్లయర్కి ఉండాలి, సప్లయర్కి నష్టపోతాడు. కాబట్టి సప్లయర్గా ఉన్న ఈ గల్ఫ్ దేశాలు ఎందుకు రియాక్ట్ కావట్లేదు అండ్ ఎప్పుడైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అనుకోవాలా? బాగా నష్టపోతున్నారు వాళ్ళ బిజినెస్ని. ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మీరు అన్నది అబ్సల్యూట్లీ కరెక్ట్ అండి. సో వాళ్ళు బిజినెస్ నష్టపోతున్నారని చూస్తున్నారు కానీ పూర్తి స్థాయిలో ఆ కంట్రీని మొత్తం టోటల్ గా లేకుండా చేయాలనేటువంటి ఉద్దేశం కనబడుతుంది కదా మనకి ఇక్కడ. సో ట్రంప్ ఉద్దేశము ఇరాన్ బాగుండాలనో లేకుంటే ఇరాన్ కి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుని చంపామనో కాకుండా పూర్తి స్థాయిలో అక్కడ గనక ఆధిపత్యం చెలాయిస్తే ఇప్పుడు మనం చూసుకుంటే వరల్డ్ లోనే ది లార్జెస్ట్ రిజర్వ్స్ ఉన్నది ఇరాన్ లోనే ఉంటుంది ఆయిల్ ఫీల్డ్ లో. సో అక్కడ మెజారిటీ పట్టు సాధించాలన్నదే వీళ్ళ టార్గెట్. సో ఆ టార్గెట్ రీచ్ కావడానికి ఏదైనా చేస్తున్నాడు, ఏ కంట్రీతో అయినా ఒప్పందం కుదుర్చుకోవడానికి చూస్తున్నాడు. మీరు అన్నది కరెక్ట్, ఇరాన్ ఏం చేస్తుంది, ఒకవేళ ఇప్పుడు వాళ్ళకి తెలుసు ట్రంప్ ఏం చేస్తున్నాడు అనేది వాళ్ళకి ఐడియా అర్థం ఉంది కాబట్టి సో వాళ్ళు ఎక్కడైతే చమురు క్షేత్రాలు ఉంటాయో యూఏఈలో కానీ ఖతార్లో కానీ వాటన్నిటిని విధ్వంసం చేస్తే ఇతనికి ఏది దక్కకుండా పోతుంది. సో ఇతను మళ్ళీ డెవలప్ చేయాలంటే కూడా అక్కడ ల్యాండ్ లోకి వెళ్ళి అమెరికన్ సోల్జర్స్ వెళ్ళి అక్కడ దాన్ని కంట్రోల్ తీసుకొని చేయడం అనేది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంపాసిబుల్. కాబట్టి ఒక ఇరాన్ భయపెట్టించి మొత్తం తీసుకోవాలని చూస్తున్నారు. బట్ ఇరాన్ కొంత టెక్నాలజీ రష్యా సాయం చేస్తుందని చెప్తున్నారు, చైనా కొంత సాయం చేస్తుందని చెప్తున్నారు. కాబట్టి దాన్ని ఉపయోగించి ఇరాన్ ఏ మాత్రం ఏ కోశం తగ్గేటువంటి అవకాశం లేదు. మీరు చూసుకోవచ్చు 4000 కిలోమీటర్ ఆవలు ఉన్నటువంటి ప్లేసెస్ లో కూడా ఇరాన్ దాడి చేయగలుగుతుంది బాలిస్టిక్ మిషన్ ద్వారా.
సో కాంటినెంటల్ రిసెప్టార్స్ కూడా ప్రయోగిస్తుంది అంటే మీరు ఇమాజిన్ ఆలోచించండి, ఇంకా పవర్ఫుల్గా ఉంది. సో కాబట్టి అక్కడ ఇరాన్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నదో వీళ్ళకి తెలుసు, ఎవరు సప్లై చేస్తున్నారో తెలుసు. అయినప్పుడు కూడా ఇంకా అక్కడికి వెళ్ళేసి ఆయిల్ క్షేత్రాల మీద మొత్తం ఆధిపత్యం చెలాయించాలని చెప్పేసి చూసుకోవడం అనేది సో ప్రపంచం ఖచ్చితంగా గుర్తిస్తుంది అంటే ఏం జరుగుతుంది అనేది. సో మేబీ నిన్న మోడీ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, యుఎస్ కనుక యుద్ధాన్ని కంటిన్యూ చేయకూడదు, శాంతి దిశగా వెళ్ళండి. సో ప్రపంచం అంతా కూడా ఈ విధంగా ప్రాబ్లం అవుతుందని చెప్తున్నా కూడా వినే పరిస్థితికి లేదు. ఇంకా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 1-2 days లో తను పెట్టిన టార్గెట్ షరతులకు ఇరాన్ అంగీకరిస్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. సో అది ఇంకా అంగీకరించకపోతే గ్రౌండ్ లెవెల్లో సర్చ్ ఆపరేషన్ చేస్తాము అని అంటున్నారు. ఇప్పటికే ఆ దీవికి సంబంధించి ఇరాన్ సంబంధించిన పర్టికులర్ దీవికి సంబంధించి ల్యాండ్ మైన్స్ పెట్టాము, అక్కడ కూడా మేము పూర్తి స్థాయిలో ఇరాన్ సైనికులందరూ డిప్లాయ్ ఉన్నారు, చూసుకుందామని వాళ్ళు చూస్తున్నారు. సో ఇది కనుక ఈ 2-3 days లో కనుక కీలకం కాబోతుంది. ఈ 2-3 days లో కనుక అమెరికా తగ్గి లేదంటే యుద్ధానికి సంబంధించి కొంత కొలిక్కి రాకపోతే మట్టికి వీఆర్ ఫేసింగ్ ఆఫ్టర్ May 1st week తర్వాత సో కరోనా లాంటి సిచ్యువేషన్ రాకపోవచ్చు. ఎందుకు అంటే కరోనాలో మనకు రిసోర్సెస్ ఉన్నాయి, బట్ మనం బయటికి రాలేకపోయాం. వాటిని సప్లై చేసుకోవడానికి ఒక టైమింగ్స్ పెట్టుకున్నా ఉన్నాం, బట్ ఇక్కడ మనకు రిసోర్సెస్ లేవు. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మనకు రిసోర్సెస్ లేవు, మనం చేయడానికి కూడా ఏమీ లేదు. మనం ఇంటర్నల్ గా అప్పటికప్పుడు ప్రొడ్యూస్ చేసేయడానికి కూడా స్కోప్ లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి May 4th కానీ 1st week తర్వాత యుద్ధం కంటిన్యూ అవుతే ప్రపంచవ్యాప్తంగా ఒక సంక్షోభం అయితే ఖచ్చితంగా వస్తుంది. విల్ సీ దట్. ఇంట్రెస్టింగ్. థ్యాంక్ యూ సో మచ్ రాజ్ కుమార్, బిజినెస్ అనలిస్ట్, ఫర్ జాయినింగ్ విత్ అస్. మాతో జాయిన్ అయ్యి చాలా అంశాలు మాట్లాడే ప్రయత్నం చేశారు, చాలా కూలంకుషంగా, చాలా క్లుప్తంగా, దాంతోపాటు ఒక సగటు మనిషికి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేసినందుకు. సో చూస్తున్నారు కదా, బిజినెస్ అనలిస్ట్ చెప్తున్న మాట అది. నేనంటున్న మాట కూడా కాదు. ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు ఒకలా ఉంటే కనుక మిడిల్ ఈస్ట్లో పరిణామాలు ఒకలా ఉన్నాయి. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లోనే ఆ బాంబుకి సంబంధించి కీలకమైన కేంద్రం అని అనుకోవాలి. అంటే అక్కడ కనుక ఏదైనా జరిగిందా, ఆ బాంబు ఏకంగా ప్రపంచానికి తాకుతోంది. అండ్ ఈరోజు పెట్రోల్ రేట్లు పెరగడానికి కారణం కూడా అదే, ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పి అంచనాలు ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇప్పుడు 60 రోజుల పాటు మనకి స్టాక్ ఉంది కాబట్టి బహుశా భారత ప్రభుత్వం ఆలోచించి ఆచితూచి అడుగులు వేస్తూ ఉండొచ్చు కాక. ఎందుకంటే రాజ్ కుమార్ గారు చెప్పినట్టుగా మనకి ఆల్టర్నేటివ్గా పక్కనే రష్యా నుంచి తెచ్చుకోగలగాలి. అండ్ అమెరికా కూడా కాస్త పర్మిషన్ ఇచ్చింది. అమెరికా పర్మిషన్ ఇవ్వడం ఏంటి, వాడికి బుర్ర లేకపోతే సరిపోయి అని చెప్పి జనాలు మాట్లాడుకుంటున్న మాట, నేనంటున్న మాట కాదు ఇది. అండ్ ఇటువంటి సిచ్యువేషన్లో మనం రష్యా నుంచి తెచ్చుకుంటాం ఓకే, బట్ ఇంతటి పెంటకి కారణమైన వ్యక్తి ప్రపంచ దేశాలకి అదే స్థాయిలో ఇప్పుడు ఒక ఇంటికి పెద్దన్న పాత్ర లేకపోతే ఒక పెదనాన్న పాత్ర ఒక పెద్ద పాత్ర పోషించినప్పుడు ఒక పిల్లాడిని కొట్టబోతున్నాడు లేకపోతే దాడి చేయబోతున్నాడని తెలిసిన తర్వాత నెక్స్ట్ వాడికి ఏం జరుగుతుంది, వాడి వల్ల నెక్స్ట్ ఇంట్లో వాళ్ళకి ఏం జరుగుతుంది, ఇది అంచనా ఉండాలి కదా. వీడిని బెదిరిస్తే పక్కవాడు భయపడతాడు లేకపోతే భయపడిపోతాడు, ఇలాంటివి ఏమైనా వస్తుంది అనుకున్నప్పుడు ఆ పెద్దన పాత్ర పోషించి నేను ఇలా వాడిని అంటున్నాను, నువ్వు భయపడకు, ఇది జరిగేది ఇది అని చెప్పి వాడికి సాయం అందిస్తే ప్రపంచ దేశాలు భయపడకుండా అండ్ జరగాల్సిన వారికి జరుగుతుంది కదా. ఇది పెద్దన పాత్ర అంటే. కానీ ఈరోజు అమెరికా చేస్తుంది ఏంటి, ఇరాన్ని దెబ్బ కొట్టాలనే పేరుతో ఇరాన్లో ఉన్న అక్కడ రాజ్యాన్ని కుప్పకూల్చాలని చెప్పి ప్రయత్నంలో అక్కడ హార్మోజ్ స్ట్రైట్ని క్లోజింగ్ అయిపోయినంత వరకు విడిపిస్తానని చెప్పిన వ్యక్తి ఈరోజు హార్మోజ్ స్ట్రైట్ గురించి మాట్లాడలేకపోతున్నాడు. కనీసం సోకాల్డ్ ద వార్షిప్స్, ఇంకా చెప్పాలంటే ఏదో అంటూ ఉంటారు కదా, దాని ఏదో అంటూ ఉంటారు, మంచి పేరు ఉంటుంది, యుఎస్ఎస్ అబ్రహం లింకన్కి ఒక ఏనుగులా కనిపిస్తూ ఉంటుంది సముద్రంలో, ఒక ఏనుగుల అంత బీభత్సంగా అంత చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది, కనీసం దాన్ని దరిదాపులో తీసుకువెళ్ళలేకపోతున్నాడు. కాబట్టి ఇది ఇప్పటితో ముగిసేలా కనిపించట్లేదు, ఇంకా రేట్లు పెరిగే అవకాశం ఉంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. లీటర్ పెట్రోల్పై ₹5, డీజిల్పై ₹3 పెంచింది సదరు సంస్థ. రాష్ట్రాల వ్యాట్ ఆధారంగా పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు పెంపు వర్తిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో గరిష్టంగా అంటే హైయెస్ట్గా ₹5.30 ఉంటాయి, ఇంకొన్ని రాష్ట్రాలు దానికన్నా తక్కువ ఉంటుంది. రేట్లు పెంచింది రష్యా సంస్థ నయారా ఎనర్జీ. క్రూడ్ ఆయిల్ ధర పెరగడమే కారణం అంటోంది నయారాకు ఇండియాలో సుమారు 7,000 పంపులు ఉన్నాయి. ఎలాంటి మార్పులు చేయలేదు హెచ్పిసిఎల్ కానీ బీపీసీఎల్ కానీ ఐఓసీఎల్ కానీ వాటి ధరలు. అయితే ప్రీమియర్ పెట్రోల్ మాత్రం లీటర్పై ₹2.30 మాత్రం పెరిగింది. గతంలో మనం మాట్లాడుకున్నాం కూడా. అయితే ఇదే డీజిల్ ఇండస్ట్రియల్ డీజిల్పై ఏకంగా ₹22 పెరిగిన సందర్భం. ఒకవేళ ఇదే కనుక కంటిన్యూ అయితే, యుద్ధం కనుక మేలో కూడా కంటిన్యూ అయితే, ఏప్రిల్ వరకు కంటిన్యూ అయ్యింది అనుకుందాం, కాస్తో కూస్తో బతుకు జీవుడా అని చెప్పి కొంచెం గన్నతో గట్టెక్కచ్చు. ఒకవేళ మేలో కూడా కంటిన్యూ అయితే అసలు పెట్రోల్ దొరుకుతుందా, డీజిల్ దొరుకుతుందా, 60 days అయిపోయిన తర్వాత మనకున్న ఆప్షన్స్ ఏంటి, రష్యా నుంచి తెచ్చుకోవాలంటే మనకి అక్కడ కాస్ట్ పెరుగుతోంది.